నమస్తే. నేను సైతం ఛానల్కు స్వాగతం. డబ్బు అంటే కేవలం జీతం కాదు, అది మన కలలకు, భవిష్యత్తుకు పునాది. ఈ డబ్బును ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈరోజు ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మరియు ఆర్థిక నిపుణులు చెప్పిన 5 ముఖ్యమైన సూత్రాలను తెలుసుకుందాం. ఈ చిట్కాలు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ముందుగా పొదుపు చెయ్యండి, తర్వాత మిగిలింది ఖర్చు చెయ్యండి. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్ చెప్పిన గొప్ప సూత్రమిది. ఖర్చు చేసిన తర్వాత మిగిలింది పొదుపు చేయవద్దు, ముందు పొదుపు చేసిన తర్వాత మిగిలింది ఖర్చు చేయండి. సాధారణంగా మనం జీతం రాగానే బిల్లులు కట్టడం, షాపింగ్ చేయడం చేస్తుంటాం. చివరికి మిగిలింది ఏమీ ఉండదు. ఈ అలవాటు మానుకోవాలి. మీ జీతం రాగానే అందులో కనీసం 10 నుండి 20% ముందుగానే పొదుపు ఖాతాలో వేసుకోండి. ఈ డబ్బును భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. అవసరాలకు, కోరికలకు తేడా తెలుసుకోండి. రాబర్ట్ కియోసాకి, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత. ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం: సంపన్నులు ఆస్తులు కొంటారు, మధ్యతరగతి ప్రజలు అప్పులను ఆస్తులుగా భావిస్తారు. మీరు ఒక వస్తువుని కొనేటప్పుడు అది మీ అవసరమా అంటే నీడ్, లేక కోరిక అంటే వాంట్ అని ప్రశ్నించుకోండి. మీ కోరికలపై పెట్టే డబ్బును తగ్గించుకుంటే ఆ డబ్బును మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వస్తువును కొనే ముందు ఒక్కరోజు ఆగండి. అప్పుడు మీకు అది నిజంగా అవసరమా కాదా అని ఒక స్పష్టత వస్తుంది. ప్రముఖ లైఫ్ కోచ్ టోనీ రాబిన్స్ చెప్పినట్లు, ఒక ఆదాయ వనరుపై ఆధారపడటం చాలా ప్రమాదకరం. రెండవ ఆదాయ వనరు సృష్టించుకోండి. కేవలం మీ ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకండి. మీ నైపుణ్యాలను ఉపయోగించి రెండవ ఆదాయ మార్గాన్ని సృష్టించుకోండి. ఉదాహరణకు, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, ఆన్లైన్ ప్రాజెక్టులు లేదా చిన్న వ్యాపారం లాంటివి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక భద్రత పెరుగుతుంది. మీ ఖర్చులను ట్రాక్ చేయండి. ఆర్థిక నిపుణులు ఎల్లప్పుడూ చెప్పే సలహా ఇది: మీరు ఎంత సంపాదిస్తున్నారో ముఖ్యం కాదు, మీరు ఎంత పొదుపు చేస్తున్నారో ముఖ్యం. మీ నెలవారీ ఖర్చులను ఒక పుస్తకంలో లేదా ఫోన్లో ఉన్న యాప్లో రాయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల అనవసరంగా ఏ రంగంలో ఖర్చు పెడుతున్నారో మీకు తెలుస్తుంది. ఉదాహరణకు, మీరు ప్రతి నెలా బయట తినడంపై 5,000 ఖర్చు చేస్తున్నారని తెలిస్తే, ఆ ఖర్చును 2,000 తగ్గించి మిగిలిన డబ్బును పొదుపు చేయవచ్చు. మీ ఖర్చులను ఎప్పుడు ట్రాక్ చేస్తారో అప్పుడు వాటిపై మీకు నియంత్రణ ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి గురించి ఆర్థిక నిపుణుడు జాక్ బోగల్ చెప్పిన మాట: పెట్టుబడి అనేది ఒక ప్రయాణం, ఒక గమ్యం కాదు. డబ్బును కేవలం పొదుపు చేస్తే సరిపోదు, దానిని పెంచాలి. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వల్ల కాలక్రమేణా డబ్బు విలువ తగ్గుతుంది. అందుకే మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు. తక్కువ మొత్తంలో ప్రతి నెలా పెట్టుబడి పెట్టేందుకు ఇది ఒక మంచి మార్గం. షేర్ మార్కెట్. సరైన అవగాహనతో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది ఒక మంచి ఎంపిక. చిన్న వయసు నుంచే పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. ఈ 5 సూత్రాలను గుర్తుంచుకోండి. మొదటి, పొదుపు చెయ్యండి. అవసరాలకు, కోరికలకు తేడా తెలుసుకోండి. బహుళ ఆదాయ వనరులను సృష్టించుకోండి. మీ ఖర్చులను ట్రాక్ చెయ్యండి. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. డబ్బు మేనేజ్మెంట్ ఒక క్రమశిక్షణ. ఈ చిట్కాలను పాటిస్తే మీ భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉంటుంది. మీకు ఈ చిట్కా బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.